ఇంకొక విషయం, మీరు గురుకులాల్లో లేరు బిడ్డ, కానీ గురుకుల పిల్లలు చదువుతున్న పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంది అంటే, ఒకప్పుడు తెలంగాణ గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిండ్రు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయంకి వెళ్ళి చదువుకున్నారు. ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 100 మంది పైగా ఇవాళ గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మాట తిండి పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఒక మోసపూరితంగా బాధ్యత లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. అటువంటి వాళ్ళకు మీరేవో ఓటు వేయలేదు అంటున్నారు, కానీ వచ్చేసారి మాత్రం కర్ర కాల్చి వాత పెడతారా? కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదు, మాకంటే ఎక్కువ మీకు ముచ్చట్టు తెలుసు. కానీ నేను ఒకటే విషయం ఏం చెప్తున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు, ఈ పిల్లలు చూడు పాపం బోసిపోయినట్టుగా వచ్చి ఇక్కడ కూర్చున్నారు, బోసిపోయిన ముఖాలు వేసుకొని ఇక్కడ కూర్చున్నారు. చిరునవ్వుతో దేశ భవిష్యత్తు కోసం కొట్లాడవలసినటువంటి ఈ తల్లులు, ఈ బిడ్డలు ఇవాళ మాకు ఫీజు ఇస్తావా ఇవ్వవా అని చెప్పని రోడ్ల మీద కూసబెట్టినావు కదా నాయన, సిగ్గుపడాయా? సంపద సృష్టించరాలేదంటున్నాడు. మీరు విన్నారా ఈ మధ్య? యూట్యూబ్ చూడరి, ఏమన్నాడు? నన్ను కోసుక తిన్నా పైసలు లేవన్నాడు.